అంటే లీడర్ని బట్టి క్యాడర్ పని ఉంటుంది ఎప్పుడైనా సరే. అవును. ఇప్పుడు తెలుగుదేశం క్యాడర్ ఎందుకని యాక్టివ్ అయింది? మొదట్లో ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు యాక్టివ్ అయ్యారంటే చంద్రబాబు గారు స్వయంగా తిరగడం ప్రారంభించారు కాబట్టి. అవును, అంతేగా. ఆయనకి ఈ వయసులో కూడా ఆయన తిరుగుతున్నాడు అన్నటువంటి టెంపర్మెంట్ ప్రతి ఒక్కళ్ళలో కూడా వచ్చింది. దాని పర్యవసానం ఆ సీరియస్నెస్ కనిపించింది. ప్రతి ఒక్కళ్ళు పనిచేశారు. దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. అది చూసినప్పుడు ఆటోమేటిక్ ఇన్స్పిరేషన్ అవుతుంది కదా. ఖచ్చితంగా. రెండోది ఏంటంటే లోకేష్కి ఇప్పుడు తన ముందు ఒక పెద్ద కర్తవ్యం ఉంది. పార్టీని భుజాన్ని వేసుకుని నడపాలి రేపు పొద్దున. ఒక రకంగా రెండు బాధ్యతలేమో ఆయనకి. మంత్రిగా భవిష్యత్తులో ఆయనే నాయకుడిగా నడపాల్సి ఉంటుంది. నడపాలంటే ఇటు రేపు భవిష్యత్తు ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా ఆయనే. అటు ముఖ్యమంత్రిగా చెయ్యాలి అంటే ఆయన ముఖ్యమంత్రికి సరైనటువంటి వ్యక్తి అనేది ప్రూవ్ చేసుకోవాలి. అందుకులో భాగంగా తీసుకొచ్చుకుంటున్నారు. వాస్తవంగా ఆయన మంత్రిత్వ శాఖ ఏంటి? ఐటీ విద్యాశాఖ. కానీ ఆయనకు వస్తున్న వినతి పత్రాలు ఏంటి? సమస్యల మీద వచ్చేస్తున్నాయి. అన్ని ప్రభుత్వ శాఖలు అన్ని శాఖలకు సంబంధించి తీసుకుంటున్నారు. ఎందుకని అంటే ఆయన్ని సీఎం షాడో సీఎం గా చూస్తున్నారు ఆయన. అంతే. ఇంకా బాబు గారి తర్వాత బాబు గారి ద్వారా సమస్యలు అంటే బాబు గారిని ఆయనలో చూస్తున్నారు.